ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రాధేయపడుతుండగా సహాయం చేయండి ప్రభువా. వినబుద్ధి పుట్టించు ఆత్మను, సమ్మతి గల మనస్సును యేసునామములో విడుదల చేస్తూ ఉన్నాం. దేవదూతల పరిచర్యను యేసునామములో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని, చిన్నపిల్లలు అల్లరి చేయకుండా మీ సహాయం కొరకై ప్రాధేయపడుతూ యేసయ్య పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేయునుగాక అన్నాడు. ప్రియులరా, మనుషుల సహాయము వ్యర్థం అన్నాడు భక్తుడు. మనుషుల సహాయం వ్యర్థము, రాజులను కూడా నమ్ముకోవటం వ్యర్థం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఆయన పరిశుద్ధ స్థలములో నుండి, సియోన్లో నుండి మనకు సహాయము చేయునుగాక అని భక్తుడు మనకి ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లల, తూర్పు నుండి కానీ, పడమర నుండి కానీ, ఉత్తరం నుంచి కానీ, దక్షిణం నుంచి కానీ మనకు సహాయము రాదు. కానీ కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం ఆరాధిస్తున్న దేవుని యొద్ద నుంచి మనకు సహాయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొద్ద నుంచి మనకు సహాయం వస్తుంది. దేవుడు సహాయం ఎలా చేస్తారు? దేవుడు సహాయం ఎవరికి చేస్తారు? దేవుడు సహాయం ఎప్పుడు చేస్తారు అనే విషయాలు కొన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. చాలమ్మా. ఆశ అక్కడ తనకు తాను ఒప్పుకుంటూ ఉన్నాడు, మేము బలము లేని వారమని. ఏమంటున్నాడండి? మేము బలము లేని వారమని ఒప్పుకుంటున్నాడు. ఎదురుగా యుద్ధానికి వచ్చింది కూషీయులు. ఎవరండి? కూషీయులు యుద్ధానికి వచ్చారు. ఎంతమంది వచ్చారంట? 1000 మంది వచ్చారంట. ఎంతమంది అండి? 1000 × 1000 మంది వచ్చారంటండి. వీళ్ళేమో బహు తక్కువగా ఉన్నారు, వాళ్ళేమో 1000 మంది వచ్చారు. తర్వాత రథాలు కూడా చాలా రథాలు వేసుకుని వచ్చారు. కూషీలు చాలా విస్తారమైన సైన్యం ఎదురుగుండా యుద్ధానికి వచ్చి ఉన్నారు. అప్పుడు ఆస అనే రాజుగారు చేస్తున్న ప్రార్థన మనం విన్నప్పుడు, ఆయన ఎదురుగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసి, నా వల్ల కాదు, నేను సహాయం దేవుని వద్ద నుంచి పొందుకుంటేనే కానీ నేను గెలవలేను అని గ్రహించిన వాడే దేవునికి మొర్రపెట్టుకుంటూ చెప్పిన మాటల్లో ఆయన నడిపించబడిన విధానం మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాల 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తే, నీవు దేవుని నమ్మితివి గనక బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, రూబీలను, గొప్ప దండు వచ్చను కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రియులరా, మన ముందున్న సమస్య, మన ముందున్న కష్టం, మన ముందున్న శోధన చాలా పెద్దదవ్వచ్చు. కూషీలు లాంటి శత్రువులు మన మీదకి రావచ్చు. 1000 మంది మన మీద పడవచ్చు. అందుకనే దావీదు గారు అంటాడు, నా కుడివైపున ఎడమ వైపున 1000 మంది పడినాను, కుడివైపున 10,000 మంది పడినాను, నేను భయపడను. ఏమై బాబు, ఎందుకు భయపడవు? అంత ధైర్యం ఏంటంటే,
నాకు సహాయం నా దేవుని దగ్గర నుంచి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఎవరికి ఈ రకమైన ఆ యొక్క ధైర్యం ఉంటుంది, ఎవరికి దేవుని యొద్ద నుంచి సహాయం అందుతూ ఉంటుంది అని అంటే, ఇతడు ఎంతమంది ఎదురుగున్న శత్రువులు చూసినప్పటికీ అతడు దేవుని వైపు నమ్మకాన్ని పెట్టాడంటండి. ఎక్కడ పెట్టాడంటే నమ్మకం, ఎంతమంది ఉన్నారో వీళ్ళ వల్ల ఏమవుతుందో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని దేవుని నమ్మాడంట. ఆ నమ్మకాన్ని చూసిన దేవుడు, నీవు దేవుని నమ్మితివి గనక నాన్న, నీ ఎదురుగుండా ఉన్నది కూషీలే కావచ్చు, రూబీలే కావచ్చు, 1000 మంది కావచ్చు, రథాలు కావచ్చు, వాళ్ళు చాలా బలవంతులు అయి ఉండొచ్చు, నీవు నన్ను నమ్మితివి కనుక నేను చూసుకుంటాను అన్నాడు. ఏమండి, యుద్ధం జరిగింది, ఆశ గెలిచాడు, వాళ్ళు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన. సాధారణంగా ఆశ గెలవకూడదు. సాధారణంగా ఆశ గెలిచే ఛాన్స్ 100లో 1% కూడా లేదు. ఈయన జనం ఎంతమంది, ఆయన జనం అంతమంది. ఈయన రథాలు కొన్ని, ఆయన రథాలు చాలా. వాళ్ళు 1000 మంది వీళ్ళు బహు బలహీనులుగా ఉన్నారు. కానీ గెలుపు వీళ్ళకే వచ్చిందంటే వీళ్ళకి ఎవరు సహాయం చేశారండి? దేవుని సహాయం అందింది. కాబట్టి ప్రియులరా, మనకి ఎదురుగా ఉన్న సమస్య ఎంత పెద్దదైనా మనం దేవుని పైన నమ్మకం ఉంచే వాళ్ళమైతే ఆయన అలాంటి వారికి సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తాడు చెప్పండి? దేవుని పైన నమ్మకం ఉంచిన వారికి ఆయన సహాయం చేస్తాడు. అబ్రహాము శారాల ఇద్దరికి కూడా, అబ్రహాముకి 99, శారాముకి 89. ఆ టైంలో వారు దేవునిని నమ్మారంట. ఏం చేశారంటండి? ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ గర్భమున నేను పిల్లలు పుట్టిస్తాను, వాళ్ళ ద్వారా నేను నిబంధన చేస్తాను, వాళ్ళను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాలలాగా ఒక దేశాన్ని నీ కడుపును పుట్టిన బిడ్డకి ఇస్తాను, నీ కడుపును పుట్టిన బిడ్డల నుంచి రాజులు వస్తారని దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇంచుమించు 24-25 సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోతుంది పిల్లల పుట్ల. అండి, ఎవరైనా నమ్ముతారంటారా? 75 వెళ్ళినప్పుడు ఏదో కాతకూతో బలం ఉంది, దేవుడు వాగ్దానం చెప్తే పుడతారేమో అనుకున్నాం. ఇప్పుడు దగ్గర 100 వచ్చేసినాయి, ఇంక బలం ఏముంటుంది? ఏమండి, 100 ఏళ్ళప్పుడు ఇంకా బలం ఏముంటుంది? పిల్లలు పుట్టే శక్తి ఏముంటుంది? ఋతుక్రమము కూడా ఎప్పుడో నిలిచిపోయిందంట. పిల్లలు పుట్టే ఛాన్స్ ఏమీ లేదు, అసలు 100% ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. మనం ఏదైనా నమ్మాలంటే మనకు సాక్ష్యం ఉండాలి, ఆధారం ఉండాలి. అండి, మనకి చాలా ఎవిడెన్సెస్ అన్నీ ఉండాలి, 3-4 చెప్పాలి. అప్పుడు ఆ డాక్టర్ మంచివాడే అని మనం వెళ్తాం కదా. ఎవరో చెప్పకుండా గుడ్డు చీలబడ్డట్టు అండి, ఏ ఆధారం లేకుండా వెళ్ళిపోతారు ఎవరన్నా? వెళ్ళరు కదా. చాలా మంచి డాక్టర్ అండి, చాలా బాగా చూస్తారండి, రేట్లు కూడా న్యాయంగా వేస్తారండి, అందరిలా కాదండి, చాలా యథార్థంగా ఉంటాడండి డాక్టర్ గారు అని ఆయన గురించి 3-4 చెప్తే అప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ కాదంట, దేవుని నమ్ముకున్నాడంట, భయభక్తులు కలిగినాడంట, అన్యాయంగా ఏమీ బిల్లు వేయడంట, కరెక్ట్గా ఉంటుందంట వ్యవహారం అని 3-4 సాక్ష్యం చెప్తే, ఆధారాలు చూసి సాక్ష్యం చేసి వాళ్ళకి తగ్గిందని నమ్మకం తోస్తే అప్పుడు నమ్ముతారా ఆయన్ని? అంతే కదండి, అంత తేలిక నమ్ముతారా? కానీ దేవుని పైన నమ్మకం పెట్టడానికి మనకు బైబిల్ గ్రంథంలో ఆ చివరి నుంచి చివరికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అబ్రాహాముకి ఏమి సాక్ష్యం లేదు. అబ్రాహాముకి అప్పటికి అంతకుముందు ఎవరికి ఏదైనా చేసినట్టుగా రుజువులు లేవు, సాక్ష్యాలు లేవు, విశ్వాసమునకు ఆధారమే లేదు అసలు. అలాంటి టైంలోనే అబ్రాహాము గారు దేవునిని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే 100 సంవత్సరాలు కాదు, ఎంతైనా దేవుడు మాటిస్తే చేయగల సర్వశక్తిమంతుడని నమ్మాడు. ఆ నమ్మకంలో ఇంత కూడా అనుమానం లేకుండా నమ్మాడు. అందుకని దేవుడు ఆ నమ్మకాన్ని చూసి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేశాడు. 100 సంవత్సరాలప్పుడు ఎక్లేసిన కుమారుడు అండి అబ్రాహాము శారాములకు పుట్టాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. కాబట్టి ప్రియులారా, చనిపోతాడు ఒక 2-3 నెలల్లో అని డాక్టర్ గారు కాయింద్ర ఇచ్చేసిన మనిషిని కూడా లేపి కూర్చోబెడతాడు దేవుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మనం మన దైనందిన జీవిత ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, మన కుటుంబ సమస్యల్లో ఆయన పైన నమ్మకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలండి? ఆయన పైన నమ్మకం పెట్టాలి. యెహోషాపాతు అంటాడు,
అమ్మ మీరు గుడ్ గర్ల్స్ కదా, మీరు గుడ్ గర్ల్స్, మంచి పిల్లలు, మంచి పిల్లలు. గుడ్ గర్ల్ అంటే అల్లరి చేయరు, మాట్లాడరు, శ్రద్ధగా కూర్చుంటారు, అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు వస్తాయి. అమ్మా మీరు గుడ్ గర్ల్స్, మాట్లాడుకో అమ్మా, వెరీ గుడ్, మంచి వాళ్ళు మీరు. దేవుని పైన నమ్మకం పెట్టాడు యెహోషాపాతు. ఏం పెట్టాడండి? అప్పుడు ఆసాకైతే కూషీలు, రూబీలే. యెహోషాపాతుకైతే ముగ్గురు. ఎంతమంది అండి? 3 రాజ్యాలు, విస్తారమైన సైన్యం, ఇసుక రేణువుల్లాగా ఉన్నారు జనం. అటే పక్క ఇటే పక్క చిన్న రాజ్యం, యోధా రాజ్యం. యెహోషాపాతు ఏమో రాజు. వాళ్ళని చూసి కాలు చేయి ఆడతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఉపవాసం ఉండిపోయాడు, గోనె బట్ట ధరించుకున్నాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు. ప్రభువా మాకు శక్తి చాలదు, నీ సహాయం లేకపోతే మా వల్ల కాదని ప్రాధేయపడితే దేవుడు అన్నాడు, నానా నువ్వు నన్ను నమ్మావు కనుక నేను చెప్పినట్టు చేయి, నేను యుద్ధం చూసుకుంటాను అన్నాడు దేవుడు. ఏం చేయమంటావు ప్రభు అంటే, యుద్ధ భూమిలోకి కత్తులు అట్టుకెళ్లకుండా, ఈటలు అట్టుకెళ్లకుండా, డాళ్ళు అట్టుకెళ్లకుండా, యుద్ధ భూమిలోకి కంజీర్లను, సితారాలను, వాయిద్యాలు పెట్టుకుని వెళ్ళి పరిశుద్ధాలంకృతులై మొట్టమొదటి లైన్లో బోర్లూది వాళ్ళని, పాస్టర్ గారిని, యాజకుల్ని పెట్టి సైన్యం అంతా వెనకాలండి నన్ను స్తుతిస్తూ ఉండని నేను చూస్తాను యుద్ధం అన్నాడు దేవుడు. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా నమ్ముతాడండి? యుద్ధభూమిలోకి ఎలాగెళ్ళాలా చెప్పండి? యుద్ధభూమిలోకి ఎలాగెళ్ళాలి? అవతల వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, అండి పిరంగులు ఉన్నాయి. ఇంకా ఆ రోజులు ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, అన్ని రకాల ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి వాడు ఆడికన్నా ఎక్కువ ఆయుధాలు వేసుకుని వెళ్ళాలా, ఉత్తినే ఏమీ లేకుండా వెళ్ళాలా? యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటారు కదా. ఆడి దగ్గర F-16 ఉంది, మనం ఇంకా అడ్వాన్స్ విమానం అనుకుంటాడు. యువతల దేశం వాడు అంత అమాయకంగా ఉండడు. ఆడు ఒక మిస్సైల్ వేసాడు, దాన్ని గాల్లోనే పేల్చేసి టెక్నాలజీ దగ్గర ఉంటుంది. ఉండదా? అలాగా చూసుకుంటారు, ముందే బ్యాలెన్స్ చూసుకుంటారు. ఎప్పుడైనా పొరపాటు యుద్ధం వస్తే మంద పై చేయాలంటే మనం టెక్నాలజీలో ముందంజ వేయాలని కొనుక్కుంటారు, అన్ని చేతనైతే తయారు చేసుకుంటారు. కాబట్టి అవతలోడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, యువతలోడి దగ్గర ఏమీ లేవు, కానీ దేవుని పైన నమ్మకం ఉంది. ఏముందండి? మనం ఈ పాయింట్ నేర్చుకుంటే ప్రియులారా, సహాయం అద్భుతంగా ఇస్తాడు దేవుడు మనకి. మరి మన దగ్గర ఏమీ లేదండి, మరి అవతలోడు చాలా పవర్ఫుల్ అండి, చాలా డబ్బులు ఉన్నవాడండి, మరి ఇక మా పని అయిపోయింది అనుకుంటున్నామండి అని మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి కూలిపోవలసిన అవసరం ఏమి లేదు. మనకి దేవుని పైన నమ్మకం ఉంచడం చేతనైతే, విశ్వాసం ఉంచడం చేతనైతే, సందేహం కలగకుండా నమ్మగలిగితే సహాయం అద్భుతంగా ఇస్తాడు. పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు మనకు సహాయాన్ని అద్భుతంగా ఇస్తాడు. యెహోషాపాతు దేవుని నమ్మాడు, తన ప్రవక్తలకు చెప్పాడు, తన సైన్యానికి చెప్పాడు, యాజకులకు చెప్పాడు. చెబుతూ ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీయులారా యెహోవా ప్రవక్తలను నమ్ముకోండి, యెహోవా అనే మాటను నమ్ముకోండి, మీరప్పుడు ధన్యులవుతారు, కృతజ్ఞులవుతారు అని చెబితే ఈ రాజుగారి మాట యాజకులందరూ విన్నారు అండి. ఈయన నమ్మాడు. ఈయన నమ్మితే ప్రజలు నమ్ముతారండి? యుద్ధభూమిలోకి కత్తిలట్టుకు వెళ్ళొద్దా? మన దగ్గర ఉన్నాయే పట్టుకుని వెళ్ళొద్దా? అన్నీ ఇంటికాడ ఎట్టాలా? పరిశుద్ధాలంకృతులు అంటే చర్చికి వెళ్ళినప్పుడు కట్టుకున్నట్టు తెల్లబట్టలు కట్టుకుని పరిశుద్ధాలంకృతులే యుద్ధభూమిలోకి వెళ్ళాలా? మళ్ళీ ఫస్ట్ లైన్లో వీరులు, శూరులు, సైన్యాధిపతులు నుంచోకూడదంట. ఫస్ట్ లైన్లో ఎవరు నుంచోవాలంట? యాజకులు, బోర్లు దేవాళ్ళు, సితారా వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, స్వరమండలం వాయించేవాళ్ళు ఫస్ట్ లైన్లో నుంచోవాలంట. సైన్యం వెనకాల నుంచోవాలంట. యుద్ధం ఒకవేళ స్టార్ట్ అయితే ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా కొట్టగలదురా? సైన్యమే వెనకాల ఉంటారంట. సైన్యం యుద్ధం చేయగలరు. మరి ఆయుధమే తెచ్చుకోవద్దు అన్నాడు కదా అండి. వీళ్ళేమో వెనకాల ఉండమన్నాడు, ముందేమో పాటలు పాడే వాళ్ళని పెట్టమన్నాడు. ఎంత నమ్మారో చూడండి వాళ్ళు. ఎంత నమ్మారండి? దేవుడు చెప్పాడు, ఆయన చెబితే మనం ఆయన్ని నమ్మి ముందుకెళ్ళిపోదాం, మనకు ఆయన సహాయం చేస్తారని నమ్మారా? నమ్మకుండా వెళ్ళిపోయారా అండి? అసలు మనమైతే అసలు నమ్మం. ఏటి ప్రభు యుద్ధభూమిలోకి మామూలుగా వెళ్ళిపోమంటే పెట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అని మనం మళ్ళీ దేవుడికి మళ్ళీ రిప్లై చెప్తాం. వాళ్ళు ఏం ఆలోచించకుండా దేవుడు చెప్పినట్టు యుద్ధభూమిలోకి వెళ్ళిపోయారండి. అవతలేపాలు చూస్తున్నారు, లైన్గా యుద్ధ పంక్తులు తీర్చి నుంచున్నారండి. మొత్తం సితారా పట్టుకుని, బోర్లు పట్టుకుని బాగా ఊతున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళని ఇదేట్రా యుద్ధానికి వెళ్ళొచ్చి పాటలు పాడుతున్నారంటే నాలుగు అర్థమవుతలేదు. వీళ్ళ దేవుని స్తుతించటం మొదలు పెట్టారండి, అంతే. అవతల దేవుడు కార్యం మొదలు పెట్టేశాడు.
ఆ దేశమోడు ఈ దేశమోడిని చంపేస్తున్నాడు, ఈ దేశమోడు ఆ దేశమోడిని చంపేస్తున్నాడు, ఈ దేశమోడు ఈ దేశమోడిని చంపేస్తున్నాడు. 3 దేశాలలో ఒకరికొకరు తెలవకుండా వాళ్ళు మొత్తం పొడుచుకుని చచ్చిపోయి మొత్తం అందరూ చచ్చిపోయినారు. వీళ్ళు పొద్దున్న మొదలెట్టారు స్తుతించడం, సాయంకాలం దాకా స్తుతించి అసలు ఏం జరిగిందో చూద్దామని వెళ్తే ఒక్కళ్ళు లేని అందరూ చచ్చిపోయినారు. ఎవరు గెలిచారండి? నమ్మటానికి ఆధారం లేకపోయినా, నమ్మటానికి సాక్ష్యం లేకపోయినా, నమ్మడానికి ఏమీ మనకి ముందు ఎలా నమ్మాలి అని ఆలోచించడానికి ఎటువంటి సోర్స్ లేకపోయినా దేవుని పైన నమ్మకం ఉంచడం నీకు చేతనైతే ఆయన సహాయం అద్భుతంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయము చేయునుగాక అని చెప్పిన భక్తుడు ఎలా సహాయం చేస్తాడు అని మనం కనుక ధ్యానం చేయటం మొదలు పెడితే అందులో ఒక మాట, నీవు దేవునిపైన నమ్మకం ఉంచితే నీకు దేవుని సహాయం అందుతుంది. దేవునిపైన ఏముంచాలండి? నమ్మకం ఉంచాలి. నేను పరీక్షలు రాశాను, నా దేవుడు నన్ను పాస్ అయ్యేటట్లుగా చేస్తాడని నమ్ము. దేవునిపైన నమ్మకం ఉంచు, నీకు అద్భుతమైన సహాయం దేవుడు చేస్తాడు. చేస్తాడు. ఈరోజు ఆదివారమే ఇంటర్వ్యూ వచ్చింది. ఆదివారమే దేవుని ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడానికే పోతాను. ఇంటర్వ్యూ తర్వాత 6 రోజులు ఎప్పుడన్నా వస్తే వెళ్తాను, లేదని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేసాడంట ఒకడు. ఏండి మిగిలిన కుర్రోళ్ళు, రే నీ అంత ఫూల్ ఎవడు ఉన్నట్రా, ఇంటర్వ్యూ పడిందిరా, నువ్వు ఆరాధన అంటావు వింటరా, మేము వెళ్ళిపోతున్నామని అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. ఏండి ఒక్కడ సెలెక్ట్ అవ్వాలా, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈయన చక్కగా ఆరాధన చేసుకున్నాడు. ఏండి మళ్ళీ ఏదో 6 రోజులు ఏదో ఇంటర్వ్యూ ఏదో పడింది, వెళ్ళాడు, ఈయన సెలెక్ట్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళు లెంపలేసుకున్నారు, నువ్వు నమ్మిందే కరెక్ట్ రోయ్, నీ దేవుడే సహాయం కరెక్ట్ రోయ్ అని అప్పుడు వాళ్ళు లెంపలేసుకున్నారు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని పైన నమ్మకం ఉంచటం నేర్చుకోవాలి. అది ఏ సందర్భమైనా, ఎటువంటి సందర్భమైనా, ఎంత కష్టమైనా మన నమ్మకం సడలిపోకుండా, సందేహించకుండా నమ్ము, విశ్వసించు, ఆయన సహాయం అద్భుతంగా చేస్తాడు. అండి ఒక తండ్రి కొడుకుని చూసి ఏడవబోయి మానుకుని కొడుకు అగ్నిలో దూకేస్తున్నాడంట. దారంటే వెళ్తానే ఎక్కడన్నా మంట వేశారనుకోండి, ఆ మంటలో దూకేస్తున్నాడంట. తండ్రి వెంటనే పట్టుకుని ఆడిని మళ్ళీ లాగే లోపల కాలో చెయ్యో కాలిపోతుంది. మళ్ళీ ఆడికి మళ్ళీ మందట్టుకొచ్చి అవన్నీ రాసి మళ్ళీ పరిచయం చేసేది అంత తగ్గిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకోండి, దారంటే వెళ్ళినప్పుడు ఎక్కడ నీళ్ళు ఉండవా, చెరువులు ఉండవా, ఎక్కడ నీళ్ళు కనపడితే నీటిలో దూకేస్తున్నాడంట. మళ్ళీ నీళ్ళు దూకి మళ్ళీ ఈత కొట్టుకుని మళ్ళీ తెచ్చుకుంటున్నాడంట కుర్రాడిని. ఇలాగ చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకున్నాడు. పెద్దోడయ్యాడు పిల్లడు. ఆడు ఎక్కడ నీళ్ళు కనపడితే అక్కడ దూకెత్తాడు, ఎక్కడ అగ్ని కనపడితే అక్కడ దూకెత్తాడు. అందుకని అతనికి ఎవరో చెప్పారు, యేసుప్రభు వచ్చారు, పలానా చోట ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మీ అబ్బాయిని విడుదల వస్తుందని చెప్తే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అయ్యా యేసుప్రభు గారు ఉన్నారా అని అడిగితే శిష్యులు 12 మంది ఉన్నారు. యేసుప్రభు గారు కొండ మీదకి వెళ్ళారు, తర్వాత వస్తారు, అదంతా పెద్ద విషయం, మేము అందరం ప్రార్థన చేస్తాం, కూర్చోబెట్టాడు. రాత్రి అంతా ప్రార్థన చేశారంట. ఏం మార్పు లేదు, దయ్యం వదలలేదు, అదే స్టిల్ కండిషన్. తండ్రికి ఆలాలు చెప్పిన మాటల మీద ఎంతో నమ్మకంతో వచ్చాడు. ఈ 12 మంది ప్రార్థన చేసిన వదలపోయేసరికి నమ్మకం తగ్గిపోయింది. యేసుప్రభు పొద్దున్న వచ్చారు. వస్తే యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా రాత్రి అనకొచ్చాను, మీ శిష్యులందరూ ప్రార్థన చేశారు, ఏమీ ఫలితం లేదు, ఒకవేళ నీ వలన ఏమన్నా అయితే, ఏమంటున్నాడండి, నీ వలనైనా, వీళ్ళందరి వల్ల అవ్వలేదు కదా, నీ వలనైనా అయితే ఏదో చేయి బాబా అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అంటే, అప్పుడు ఈ తండ్రి అంటాడు, అయ్యా నమ్మకంతోనే వచ్చాను, వీళ్ళ మొత్తం మీ శిష్యులందరిని చూసి ఆ నమ్మకం కూడా తగ్గిపోయింది బాబా, నమ్మకం తగ్గిపోకుండా నువ్వే సహాయం చేయని మళ్ళీ ఆయనకే మళ్ళీ రిక్వెస్ట్ పెడుతున్నాడు. నమ్మకం తగ్గిపోకుండా ఆయనే మళ్ళీ సహాయం చేయాలంట. సరే అని చెప్పేసి యేసుప్రభు గద్దించగానే దయ్యం పోయింది, ఆ కుమారుడు స్వస్థ చిత్తుడయ్యాడు. కాబట్టి ప్రియులారా, మనకి నమ్మకం తగ్గకూడదు. ఏం తగ్గకూడదండి? ఎంత పరిస్థితులు ఎంత ఇదిగా మారిపోయినా మనకి దేవుని పైన నమ్మకం తగ్గకూడదు. నమ్మకం ఎంతైతే దేవుని నమ్ముతామో
అంతగా దేవుని సహాయం మన మీదకి వస్తుంది. మనకు ఆయన సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది, దేవుని పైన నమ్మకం ఉంచే వారికి ఆయన సహాయం చేస్తాడు అండి. చాలామంది దేవుడి దగ్గరికి వచ్చేవారు, యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు, అయ్యా మాకు పలానా సమస్య అని చెప్తే ఆయన స్వస్థపరిచి మరలా ఆఖరిలో ఒక మాట చెప్పేవారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానం గలదానమై పొమ్ము అంటారు. అంటే వాళ్ళకి దేవుని పైన ఏముండొచ్చారు? ఆయన దగ్గరికి నమ్మకం, విశ్వాసం ఉండొచ్చారు. మీ నమ్మకమే మీకు స్వస్థతనిచ్చింది అనే మాట ప్రతి చోట ఉపయోగిస్తాడు ఆయన. మీ నమ్మకాన్ని బట్టి నిన్ను స్వస్థపరిచాను అనే మాట ఆయన ఉపయోగిస్తాడు. కాబట్టి నమ్మకం లేకుండా ఉంటే సహాయం పొందలేము. మీకు అర్థమవుతుందంటారా? మనము దేవుని పైన నమ్మకం లేకుండా మనం సహాయాన్ని ఆశిస్తే అది కరెక్ట్ కాదు అని చెప్తుంది వాక్యం. మీకు దేవుని సహాయం కావాలంటే ఖచ్చితంగా నీ పరిస్థితులను చూడకుండా ఆయన పైన సంపూర్ణ నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి. నా భర్త మారతాడా? నీకే నమ్మకం లేకపోతే ఎలా మారుతాడు దేవుడు? సహాయం ఎలా వస్తుంది? ఓ తల్లి అంటదే, ఆవిడ చచ్చిపోయేదాకా మారడం, ఆవిడ సమాధికి వెళ్ళేదాకా మారడం, అది నాకు తెలుసు. మరి ప్రార్థన చేయటం, ప్రార్థన చేయడం ఎందుకండి? మనందరం ప్రార్థన చేసిన ఆవిడ మాత్రం చచ్చిదాకా అక్కడ మారడంటే ఆవిడకే నమ్మకం లేకపోతే దేవుడు సహాయం ఎలా చేస్తాడు? నిజమే నీ భర్త తాగుతాడు, నిజమే నీ భర్త మార్పు అసాధ్యమేలాగే నీకుంది. పొద్దున్నే చెప్తాడు తాగనని, సాయంత్రం తాగేసి వస్తాడు. నీకు నమ్మకం కుదురుతలేదు, అయినా సరే నా దేవుడు చేయగలడు అని ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే అది ఎటువంటి కఠిన హృదయమైనా తీసి మాంసపు హృదయం గుండు పెట్టేస్తాడు, మార్చేస్తాడు. ఎటువంటి దుర్మార్గులైనా మార్చేస్తాడు ఆయన. మార్చేస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మనము నమ్మాలి ప్రభువుని. ఏం చేయాలి చెప్పండి? ప్రభువు పైన నమ్మకం పెట్టాలి. నా వ్యాధి తగ్గుద్దా? నాకు ఆరోగ్యం వస్తుందా? నా అప్పులు తీరుతాయా? అండి అంతా డౌటే మనకి. డౌటే కదా? డౌటే. ఎంత కష్టంలో కూడా నా ప్రభు పైన నేను నమ్మకం పెట్టుకుంటాను అని ఆయన పైన నమ్మకం ఉంచగలిగితే ఆ నమ్మకాన్ని చూసి నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఆ నమ్మకాన్ని చూసి నీకు సహాయం ఎలా చేయాలో, ఏ రూట్లో చేయాలో ఆయన ద్వారం తెరుస్తాడు. చాలా చిటికలో సహాయం అందుతుంది. ఏమండి, ఎదురుగా 3 రాజ్యాలు ఉంటాయి, ఇక్కడేమో చిన్న రాజ్యం, ఈయన గెలుస్తాడని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా గెలుస్తాడంటే? కానీ వాళ్ళే గెలిచారు. ఎందుకు? ఆయన పైన ఉన్న నమ్మకాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా, మనలో ఒక్కొక్కరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకేమన్నా కొంచెం తెలిసి ఉండొచ్చు. కానీ మీ సమస్య ఏదైనా, అది ఎంత కఠినమైనదైనా, ఎంత జటిలమైన సమస్య అయినా, మీరు దేవుని పైన నమ్మకం ఉంచగలిగితే సియోన్లో నుంచి ఆయన నీకు సహాయం వచ్చేస్తాడు. ఆయన నీ సమస్యల్లోంచి నిన్ను విడుదల చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట ఏమిటనగా ప్రియులారా, 1 దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. దావీదు పోయిన చోట్లెల్లా దేవుని సహాయం ఆయనకి. తర్వాత దావీదు సిరియా సంబంధమైన కప్పము కట్టేవారు ఉన్నారు. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సహాయం అందుతుందంట ఆయనకి. ఎందుకని అందుతుంది సార్? దేవుని పైన అంత నమ్మకం. దేవుని పైన అంత నమ్మకం దావీదు గారికి. వెనకాల వాళ్ళ తల్లిగారి ప్రార్థన, ఈయనకి దేవుని పైన ఉన్న నమ్మకం. ఆయనకి కష్టంలోనూ పాట పాడుకుంటాడు, దుఃఖంలోనూ పాట పాడుకుంటాడు, మరణ పరిస్థితుల్లోనూ పాట పాడుకుంటాడు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని ఆరాధించకుండా ఉండలేడు. పిల్లరా, మనకి ఎన్నో బాధలు ఉంటాయి,
ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మన ఏకాగ్రతను భంగం చేయకూడదు. మనకు ఒక టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్ ప్రకారం మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. దావీదు గారు చిన్నప్పటి నుంచి ఒకటే టైం టేబుల్. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒకటే టైం టేబుల్. రోజుకి 7 సార్లు స్తుతించాలంట, 3 సార్లు ప్రార్థించాలంట. అక్కడికి ఎన్నిసార్లు అయిందండి? 10 సార్లు అయింది అండి. 10 సార్లు దేవుని సన్నిధికి వెళ్తాడు. రాత్రి ఏమో వాక్యాన్ని చదువుకుంటా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మరి రాత్రి అంతసేపు కొవ్వు మీద దొరికినట్టుగా రాత్రి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడంట. ఇంకా తెల్లవారకుండానే లేచి తెల్లారి లోపల ఏం ప్రార్థన చేయాలని ముందే రాసుకుని ప్రిపేర్ చేసుకుని దేవుని సన్నిధిలో వేచి ఉంటాడంట. దేవుని కలుసుకుని ఆయనతో ప్రార్థనలో గడిపి అప్పుడు బయటికి వెళ్దామని ఉంటాడంట. చిన్నప్పటి నుంచి ఇదే ఫార్ములా, ఇదే సిస్టమ్. అందులో మారలేదు. ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఇలాగే ఉన్నాడు, రాజు అయ్యాక కూడా ఇలాగే ఉన్నాడు అండి. మనం చిన్న పని చేస్తాం, ఏదో చిన్న ఉద్యోగం ఏదో చేస్తాం, పొద్దున్న నుంచి రాత్రి దాకా మనకు అసలు రెస్ట్ ఉండదు, ఖాళీ ఉండదు, ప్రార్థన చేసుకుంటే ఖాళీ ఉండదు, వాక్యం చదువుకుంటే ఖాళీ ఉండదు అండి. మనం ఎంత బిజీయో ప్రధానమంత్రి కూడా అంత బిజీ ఉండదు అనిపిస్తుంది మనకి, అంత బిజీగా ఉంటాం. రాజు అయినా కూడా ఎన్నో ఉంటాయి సమావేశాలు, తలకాయ పోట్లు, శత్రువులు ఎన్నో ఉంటాయి. ఇవన్నిటి గురించి అసలు ఆలోచించట్లేదు దావీదు. ఆయన ఆలోచన అంతా 7 సార్లు స్తుతించానా లేదా ఇవాళ, 3 సార్లు ప్రార్థించానా లేదా ఇవాళ, రాత్రి వాక్యం ఖచ్చితంగా చదువుకుని ధ్యానం చేశానా లేదా ఇవాళ, తెల్లరగట్లు ఏం ప్రార్థన చేసుకున్నా రాసుకుని ప్రార్థనలో ఉన్నానా లేదా. ఇదే ఇంపార్టెంట్గా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? ఇన్ని ఉన్నాయి తలకాయ పోట్లు. ఎన్ని ఉన్నాయండి? రాజు అంటే మరి తలకాయ పోట్లు ఉంటాయండి. అక్కడ రాసిన దగ్గర మీరు చూడండి, శత్రు దేశాలు ఎన్నో పేర్లు వేసాడు అక్కడ. వాళ్ళు ఈయనకి కప్పము కడుతున్నారంట. అంటే ఈయన అధికారానికి ఒప్పుకొని ఈయన చెప్పిన ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారంట. అంటే వాళ్ళు ఈయన కింద ఉన్నట్టు అండి, ఈయన ఎదిరించినట్టు కాదు. వాళ్ళు ఓడిపోయిన బాపితే ఈయన చెప్పిన పన్ను కడుతున్నారు. అలాగా చుట్టూ కూడా ఈయన సైన్యాన్ని పెట్టాడంట. ప్రతి దేశంలో కూడా చుట్టూ ఉన్న దేశాల్లో ఈయన సైన్యాన్ని పెట్టాడంట. ఈయన చెప్పినట్టే ప్రతి పక్కన రాజ్యాలన్నీ వినాలా. అలాగా దావీదు పోయిన చోట్లెల్లను దేవుడు అతనికి ఏం చేస్తాడంటే అద్భుతమైన సహాయం అందిస్తున్నాడు అన్నాడు అండి. కాబట్టి ప్రియులరా, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు సార్? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు సార్? ఆయన పైన నమ్మకం ఉంచిన వాళ్ళకి. దేవుడు ఎవరికి సహాయం చేస్తారండి? ఇన్ని తలకాయ పోట్లు ఉన్నా అన్నీ ఆలోచించకుండా 7 సార్లు స్తుతించి, 3 సార్లు ప్రార్థించి, వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుని, పొద్దున్నే ప్రార్థన చేసుకోకుండా బయటికి రాకుండా, వీటిని తూచా తప్పకుండా క్రమముగా దాని మీద దృష్టి పెట్టి దేవునితో సహవాసం చేసే వారికి ఆయన సహాయం అందుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. మీకు ఒకవేళ గేదెలు ఉన్నాయనుకోండి, గేదెల దగ్గర సహాయం వస్తుంది. మీకు ఒకవేళ భూమి ఉందనుకోండి, మీ పంట పొలాలకు సహాయం వస్తుంది. మీకు ఒకవేళ అండి ఉద్యోగం ఉందనుకోండి, మీ ఉద్యోగంలో సహాయం, దేవుని సహాయం అంతా ఉంటుంది. మీకు ఒకవేళ వ్యాపారం ఉందనుకోండి, అభివృద్ధి అవుతూ ఉంటుంది. మీకు ఏది ఉంటే, మీకు ఒక వ్యాన్ ఉందనుకోండి, ఆశీర్వాదకరమైన సహాయం అంతా ఉంటుంది. యాక్సిడెంట్లు అవ్వకుండా కాపుదల ఉంటుంది. ఏమండి, ఎవరి వలన ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ సాఫీగా జరుగుతూ ఉంటాయి. సహాయం అద్భుతంగా అందుతూ ఉంటుంది మనకి. ఎప్పటికప్పుడే సహాయం అంతా ఉంటుంది అండి. ఎవరికంతది ఎలాగా? ఎవరికంతది సహాయం అండి? ఆయన నమ్మిన వరకు అంతది. రెండోది ఎవరికి అంతది? 7 సార్లు స్తుతిస్తున్నామా, 3 సార్లు ప్రార్థిస్తున్నామా, వాక్యాన్ని చదవకుండా రోజు అవ్వట్లేదా? మీకు ప్రార్థన చేయకుండా బయటికి రాకుండా ఉండగలుగుతున్నారా? అయితే సహాయం అంతది అండి. మరి నాకు అసలు బాగాలేదండి, అందుకని పడుకున్నానండి, మెలుకు వచ్చేటికి 7 అయిపోయిందండి, అవి డ్యూటీ టైం అయిపోయింది, నేను గబగా వెళ్ళిపోయానండి. ఇంకా సహాయం ఎలాగ అందుతుంది సార్? సహాయం ఎలాగ అందుతుంది సార్? నీ కాన్సన్ట్రేషను, నీ దృష్టి, నీ యొక్క మొత్తం నీ యొక్క ఏకాగ్రత దేని మీద పెట్టాలా? 7 సార్లు స్తుతించానా లేదా అండి? దేని మీద పెట్టాలండి? 3 సార్లు ప్రార్థన చేశానా లేదా? రాత్రి వాక్యాన్ని చదువుకుని కాసేపు వాక్యాన్ని ధ్యానం చేశానా లేదా? పొద్దున్నే ప్రార్థన చేసి ప్రభుతో గడిపి బయటకు వస్తున్నానా లేదా?
అనే దాని మీదే నీ ఏకాగ్రత ఉంటే, నా ఏకాగ్రత ఉంటే, తప్పకుండా మనం దాన్ని పాటించే వాళ్ళం అయితే, కడుపులో భయం ఒకటి ఉంటే, అమ్మ బాబు ఇలా వాక్యం చదువుకోలేదు అని భయం ఉంటే బయటికి వెళ్తారండి? వెళ్ళరు. ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పక్కనెట్టేస్తాం. మనకు ముందు ఏంటి పాయింట్? ముందేంటండి? లెగ్గానే మోకాళ్ళు వేసేయాలి, ప్రార్థనలో గడపాలి, రాత్రి పడుకునే ముందు వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలి, ధ్యానం చేయాలి. దావీదు గారిలాగా పగలంతట్లో 7 సార్లు 3 సార్లు మొత్తం 10 సార్లు అన్నా దేవుని సన్నిధిలో గడపాలి. ఏమండి? ఇప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉండే చెప్పులు తీసి నుంచుని కాసేపు ప్రార్థన చేసుకోవచ్చా? చేసుకోకుండా డ్యూటీలో ఉన్నంతసేపు నిఘా పెట్టి వెనకాల తొప్పకడని పెడతాడా? మీరు ఏదో పని చేయాలి, టప్ అని శుభ్రం చేసేస్తారు. చెప్పులు తీసేసి పక్కన నుంచుని కాసేపు ప్రార్థన చేసుకుంటే ఎవడని నేను అంటాడా? ఏమీ లేదుగా. అన్నం వండుకుంటా కాసేపు అన్నం ఉడుకుతాగా పావుగంట పడుతుందా? వీళ్ళకి ఎట్టగా అయిపోద్దా? మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. అన్నం వాళ్ళకి ఎట్టేసి ఒక 5 నిమిషాలు స్తోత్రం చెప్పుకుంటే ఏమన్నా పాడవుద్దా? మొత్తం మీద 10 సార్లు దేవుని సన్నిధిలో గడపాలని టార్గెట్ పెట్టుకుని అది ఖచ్చితంగా అమలు చేసి దావీదు గారి లాగా మనకి అంత కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వగలిగితే ఎక్కడికి వెళ్తే అక్కడే అద్భుతమైన సహాయం అందుతుందండి. అద్భుతమైన సహాయం అందుతుంది. యోసేపు పొలంలోకి వెళ్తే పొలం ఆశీర్వాదం అంట, యోసేపు పశువుల దగ్గరికి వెళ్తే పశువుల ఆశీర్వాదం అంట, యోసేపుకి ఏ పని అప్పచెప్తే పని ఆశీర్వాదం అంట. పోతీఫర్కి అర్థమైపోయింది మ్యాటర్. పోతీఫర్కే అర్థమైపోయింది, కుర్రోడు సామాన్యుడు కాదు. అంతకుముందు మా గేదెలు 4 లీటర్లు ఇచ్చి కుర్రోడు చేతిలో పెట్టాక 8 లీటర్లు ఇస్తున్నాయి, ఏదో తేడా ఉంది అని పశువుల దగ్గర గమనించినోడు తర్వాత పంట భూమి అప్పచెప్పాడు. ఈసారి భూమి చూడండి, ఎకరానికి 30 పండింది, అంతకుముందు మనోడు వచ్చాక 60 పండుతుంది. మరి ఎవరికన్నా తేడా తెలుదా అండి? ఏంటి డబుల్ తేడా వచ్చేస్తుంది. కుర్రోడు ఎక్కడ అడిగాడితే అక్కడ సహాయం, అద్భుతమైన సహాయం వచ్చేస్తుంది. అసలు ఏంటి కథ ఏంటని నిఘా పెట్టాడు పోతీఫరు. దేశానికే సర్వ సైన్యాధ్యక్షుడు కదండి, సైన్యాధిపతి కదా. ఒక ఇద్దరిని కాపలా పెట్టాడు. ఆ కుర్రోడు తెలవకుండా వెనకాల నుంచి అబ్జర్వేషన్ చేయండి అని. ఈ పిల్లడు రాత్రి ఏమో వాకింగ్ చదివేస్తున్నాడు, వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. తెల్లారకుండా లేచి చేతులు ఎత్తేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు అలాగే చూస్తున్నారు వెనకాల నుంచి. ఇతనికి వాళ్ళు కనపడరు, వాళ్ళకి మాత్రం ఇతను కనపడతాడు. ఎక్కడికి వెళ్ళినా పొలంలో పని అప్పచెప్పకుండా అక్కడికి వెళ్ళి కాసేపు చెప్పులు తీసేసి ఆత్మాన ప్రార్థనలో ఉంటున్నాడు. 7 సార్లు 3 సార్లు 10 సార్లు. వీళ్ళు మొత్తం ఒక 6 నెలలు నిఘా పెట్టి ఆయనకి వెళ్ళి చెప్పారు, అయ్యా ఆ కుర్రోడు ఏ పని చేసినా మధ్యలో చెప్పులు తీసేసి ప్రార్థన చేస్తున్నాడు, రోజుకో 10 సార్లు చేస్తున్నాడు. అలాగా ఇంట్లో రాత్రి పడుకోకముందు అదేదో పుస్తకం ఉందా అతనికి, ఆ పుస్తకం తీసుకుని శ్రద్ధగా చదివేస్తున్నాడు, మళ్ళీ అదే ధ్యాసలో ఉంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, తెల్లారకుండా మోకాళ్ళు చేసి చేతులు ఎత్తేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నాడు ఆ దేవుడు గొప్పోడు బాబా, ఆయనే ఏదో సహాయం చేస్తున్నాడు ఈ కుర్రోడికి అని ఉన్న విషయం చెప్పేశారు ఆయనకి. అదనమాట అసలు గొడవని. ఆయన ఇల్లంతా అప్పచెప్పేశాడంట కుర్రోడికి. ఆయన ఇల్లంతా అప్పచెప్పేశాడంట. ఒక దేశానికి సైన్యాధిపతి ఇల్లు ఎలా ఉంటుందండి అండి? అసలు ఆ ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారో. ఇతడే ఒక బానిస ఫస్ట్ ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈయన సూపర్వైజర్ అయిపోయాడు అండి. ఈయనే మొత్తం నడిపించేది కథ. ఈయన చేతిలో పెట్టాడు మొత్తం ఇల్లంతా. అంతగా సహాయం అందింది ఆయనకి, అంతగా సహాయం అందింది ఆయనకి. ఎవరికి సహాయం చేస్తాడు సార్ దేవుడు చెప్పండి అమ్మా? మీరు చెప్పాలి, ముందుకెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఎవరికి దేవుడు సహాయం చేస్తారండి? ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి సహాయం చేస్తాడు. అది ఎటువంటి కఠినమైనదైనా సహాయం అందుతుంది. రెండోది ఎవరికి సహాయం చేస్తాడు? 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థించి వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటే కానీ బయటకు రాకుండా ఖచ్చితంగా అమలు చేసే వారికి దేవుని సహాయం అంతది. మరి మాకు ఏ సహాయం అంతలేదు సార్ అంటే ఎక్కడో లోపం ఉంది, మనం దాన్ని సరి చేసుకుంటే సహాయం అంతది స్టార్ట్ చేస్తాడు దేవుడు అండి. ఎక్కడో లోపం ఎక్కడుందో మనకు అర్థమైపోతే సహాయం అందుతూ స్టార్ట్ అవుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం వాక్యాన్ని ధ్యానం చేయటం కాడ తేడా వస్తుందా? ప్రార్థన చేసుకునే కాడ తేడా వస్తుందా? 10 సార్లు 7 సార్లు స్తుతించడం 3 సార్లు ప్రార్థించడంలో తేడా వస్తుందా?
ఎక్కడ తేడా వస్తుందో మనం దాన్ని సరి చేసేసుకుంటే ఆయన అప్పుడు సహాయం పంపించడం ప్రారంభించేస్తాడు అండి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవది 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిన కనుక ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. దానికి ఏం పేరు పెట్టాడండి? ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు అని. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తాడంటే, అమ్మ నా మాటలు శ్రద్ధగా వింటున్నారా, రాసుకుంటున్నారా, మళ్ళీ అడిగితే చెప్పగలరా అండి? దేవుడు నీకు కానీ నాకు కానీ ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఒక దైవ సేవకునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఒక దైవ సేవకునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అంటే ఒక దైవ సేవకుని కలిగి ఉన్న వారికి సహాయం అందుతుంది అండి. సంబంధం అంటే మళ్ళీ ఇంకేదో అనుకునేరు. ఒక దైవ సేవకునికి అంటుకట్టబడిన వ్యక్తికి సహాయం అందుతుంది అండి. సహాయం ఎవరికి అందిస్తాడు దేవుడు? ఒక దైవ సేవకుని కలిగి ఉన్న వారికి సహాయం అందుతుంది అండి. సారేపతిలో విధవరాలు ఉంది. 3.5 సంవత్సరాలుగా అద్భుతమైన కరువు దేశం అంతా. ఇంతకి తిండి కింద కూడా దొరకట్లా. అందరూ కట్టకట్టలాడిపోతున్నారు. ఆ సారేపతిలో కూడా నీళ్ళు, వర్షం రావట్లేదు, భూమి అంతా ఎండిపోయింది, ఉన్న నిల్వలన్నీ అయిపోయినాయి. ఇక ప్రతి వాళ్ళు కూడా చచ్చిపోతామే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సారేపతిలో ఉన్న విధవరాల దగ్గరికి దేవుడే ఏలియా అనే దైవ సేవకుని వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళితే ఆవిడ పొలంలో ఏరుకుంటుంది. అమ్మా, ఒక అప్పము, మొదట అప్పము నాకు చేసి పెట్టమ్మా అని చెప్పాడు వెళ్తానే. ఈవిడ అందే, అయ్యా మా ఇంట్లో ఎంత పిండి ఉంది, ఎంత నూనె ఉంది, ఆ నూనెతో ఆ పిండితో ఒక్క అప్పమే అవుతుంది, రెండోది అవదాం. ఆ ఒకటే చెరుకు సగం నేను నా కొడుకు తిని ఇంకా అదే ఆఖరు కాబట్టి ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఇక ఏం ఆహారం లేదు కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నీకు మొదట ఇచ్చేస్తానని చెప్పేసి పట్టుకెళ్ళి ఇచ్చేసింది. ఆ పుల్లలు పెట్టి అప్పమ్మ కాల్చి పట్టుకెళ్ళి దైవ సేవకుడికి ఇచ్చేసింది. దైవ సేవకుడు వారి ఇంట్లో ఉండబట్టి ఆయనకి ఇచ్చేసాక మళ్ళీ చూస్తే పిండి తొట్టు ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ పిండి వచ్చింది. నూనె బుడ్డు ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ నూనె వచ్చింది. ఈవిడ ఆయనకి ఇచ్చేసి మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ నూనె కనపడుతుంది. ఇదేంటి, ఉన్న పిండి అంతా వంచేసి ఒక అప్పమే అవుతుంది ఇచ్చేసాను కదా, మళ్ళీ పిండి ఎలాగ వచ్చిందని ఆవిడ ఆశ్చర్యపోయింది. నూనె సీసాలో చూస్తే నూనె ఉంది, ఎంత ఇది ఎలాగ వచ్చిందని ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఆ పిండితో మళ్ళీ ఆ నూనెతో మళ్ళీ ఒక అప్పం చేసుకుని చెరుకు సగం కొడుకు ఈవిడ తిన్నారు. అలాగా 3 సంవత్సరాలన్నర రోజు పొద్దున్నే పిండి వస్తుందంట, రోజు పొద్దున్నే నూనె వస్తుందంట. ఆయన చేసి ఇచ్చేస్తుంది ఫస్ట్, మళ్ళీ వచ్చితే మళ్ళీ వచ్చేస్తుంది పిండి, మళ్ళీ నూనె వచ్చేస్తుంది, మళ్ళీ ఒకటి చేసుకుని చెరుకు సగం తింటున్నారు. మొత్తం ఆ దేశంలో ఎవరికీ ఆహారం లేదు, వీళ్ళకి మాత్రం మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ పంట పండేదాకా ఆహారం సమృద్ధిగా ఉంది. నీకు ఒక దైవ సేవకుడు ఉంటే, నా మాట అర్థమవుతుందంటారా? నీ ఒక దైవ సేవకునితో ఒక నిబంధనలో ఉంటే, ఒక మందిరం నీకు ఉంటే, నీ దైవ సేవకునితో నీకు సహవాసం ఉంటే నీకు సహాయం అందుతుంది. నీకేమంతుంది? సహాయం అందుతుంది. దైవ సేవకుడితో ఒక నిబంధన ఉండదు, దైవ సేవకుడితో సహవాసం ఉండదు, దైవ సేవకుని మాట వినే మనస్తత్వం ఉండదు, దైవ సేవకుని లెక్క చేయరు. సహాయం ఎలాగిస్తాడు దేవుడు? ఎలాగంతది అండి? దైవ సేవకునితో సహవాసం ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. రాసుకోండి, ఎవరికి సహాయం చేస్తాడు? దైవ సేవకునితో నిబంధనలో ఉన్నవారికి, దైవ సేవకునితో సహవాసం కలిగిన వారికి, ఒక మందిరంలో అంటుకట్టబడిన వారికి దైవ సేవకుని ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారండి? ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చారు. ఒకసారి అత్తమానం వస్తానే ఉంటారు వాళ్ళు.
అత్తమాన వీళ్ళ మీద యుద్ధం కొత్తనే ఉంటారు, వీళ్ళని యుద్ధంలో గెలుస్తూ ఉంటారు, వీళ్ళని బానిసలుగా పెట్టుకుంటూ ఉంటారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫిలిస్తీన్లు వచ్చారు. వస్తే ఇశ్రాయేల్ అందరూ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా యుద్ధానికి వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు ఇశ్రాయేల్ అందరూ డైరెక్ట్గా ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధానికి అక్కడ ఉన్నారండి మైదానంలో. రే రండ్రా అని అంటున్నారు, కేకేస్తున్నారు, దమ్ముంటే రండ్రా అని. ఈ ఇశ్రాయేల్ డైరెక్ట్గా వెళ్ళిపోకుండా వీళ్ళు ఏం చేశారు, సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి, దైవ సేవకుడైన సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. మొత్తం ఇశ్రాయేల్ అందరూ వచ్చి, అయ్యా ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధానికి రెడీగా ఉన్నారు, మేము యుద్ధానికి వెళ్ళే ముందుగా నీ సహాయం కోసం వచ్చాం, మా పక్షంగా ప్రార్థన చేయయ్యా అన్నారు. ఏం చేయమన్నారండి, మా పక్షంగా ప్రార్థన చేయయ్యా అన్నారు. అప్పుడు సమూయేలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు సమూయేలు గారికి చెప్పాడు, నానా వాళ్ళని వెళ్ళమను, నేను చూసుకుంటాను అన్నాడు. అప్పుడు దాకా అలా వెయిట్ చేశారు. అప్పుడు దాకా ఏం చేశారండి, అలా వెయిటింగ్లో ఉన్నారు. సేవకుడు చెప్పే వరకు వెయిటింగ్లో ఉన్నారు. రే ఏట్రా వచ్చాం ప్రార్థన చేయమన్నారు, ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన ఏం చెప్పలేట్రా, వాళ్ళ యుద్ధానికి వచ్చేస్తారేమో, మీద అడిపోతారేమో, వెళ్ళిపోదాంరా. అలా లేదు సిస్టమ్, నీకు అర్థమవుతుందా? అలా లేదు. పాస్టర్ గారు ఏం చెప్తాడో చెప్పేదాకా అక్కడే ఉన్నారు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, వచ్చాడు, నానా మిమ్మల్ని యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు అని చెప్పేదాకా అక్కడే ఉన్నారు. ఆయన చెప్పాక వెళ్ళారు యుద్ధానికి. ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, ఇశ్రాయేలే గెలిచారు. వాళ్ళు ఓడిపోయారు. తరిమి 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 అసలు అనగొట్టేశారంట ఫిలిస్తీన్ని, మళ్ళీ లేకలేకుండా కొట్టేశారంట. ఓసారి ఫిలిస్తీన్లే యుద్ధానికి వచ్చారు, ఇంకొకసారి. అప్పుడు సౌలు సమూయేలు గారు వచ్చి, సమూయేలు గారు వెళ్ళమని చెప్పాక దహనములు అర్పించాక అప్పుడు వెళ్ళాలి సౌలు యుద్ధానికి. మీకు అర్థమవుతుందా? యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాలా, యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాలి? దైవ సేవకుడు వచ్చి దేవునికి ప్రార్థన చేయటం అనగా బలి అర్పణ చేసి ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమని చెప్తే, ఈయన చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అది పద్ధతి. ఫిలిస్తీన్లు వచ్చేసారు యుద్ధానికి. ఒకవేళ మన దేశం మీదకి వచ్చేసి మీద పడిపోతారేమో కంగారు పడిపోయి సమూయేలు గారు రావడం 1 నిమిషం ఆలస్యమైందంటే. ఎంత? 1 నిమిషం. ఇప్పుడు ఏదోటి వాళ్ళు వచ్చేస్తే మన మీద పడిపోతే కొంపలు అంటుకుపోతాయి. దైవ సేవకుడితో పెద్ద లెక్కే ఉంది. ఇప్పుడు ఆయన రాకపోతే మనకి పెద్ద అంత ఆయన గురించి అంత ఆధారపడిపోవాలేటి పాస్టర్ గారి మీద. ఆ బలి అర్పణ ఏదో నేనే చేసేస్తానని, ఏంటండి ఆ బలి అర్పణ ఏదో నేనే చేసేస్తానని ఈయనే బలి అర్పణ చేసేసాడు. చేసేసి బయలుదేరిపోయాడు యుద్ధానికి. బయలుదేరిపోదామని బలి అర్పణ చేసాడు. అలా బలి అర్పణ అలా చేయగానే ఆయన వచ్చాడు. అంటే ఎంతసేపు టైం అండి? ఈయన ఇలా బలి అర్పణ ఇలా చేశాడు, ఆయన అలాగ వచ్చాడు. అంటే 1 నిమిషం వేసుకోండి, పోనీ 2 నిమిషాలు వేసుకోండి. సౌలా నువ్వు ఏంటి ఇంత మరకంగా ప్రవర్తించావు, ఎందుకు ఇలా చేసావంటే, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, మన అక్కడ ఉన్నారో, ఎప్పుడు మీద పడతారో తెలుస్తలేదు, నువ్వు రావడం ఆలస్యమైంది, ఏం చేయమంటావు అంటున్నాడు. పాస్టర్ గారు అంటే గౌరవం లేదు పాస్టర్ గారి మీద. ఏమండి, ఆయన ఏదో చెబితేనే మనం వెళ్ళాలన్న ఒక కన్సర్న్ ఏమి లేదు. నువ్వు కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉంది వ్యవహారం. దేవుడు నిన్ను సదాకాలము రాజుగా ఉంచాలనుకున్నాడు నాన్న, నువ్వు పోగొట్టేసుకున్నావు అని బాధపడిపోయాడు సమూయేలు గారు. చాలా బాధపడిపోయాడు. సౌలు సదాకాలం రాజుగా ఉండాలని దేవుడు పెట్టాడు, కానీ అతని తొందరపాటు చర్య వలన అక్కడతోనే ఆయన చరిత్ర ఆగిపోయింది. దైవ సేవకుడితో కలిసి ఉంటే, దైవ సేవకుని నడిపింపులో ఉంటే, దైవ సేవకుడు చెప్పాక వెళితే విజయం వస్తుంది. దైవ సేవకుడితో అసలు మాకు పని లేదనుకుంటే సహాయం దేవుని దగ్గర నుంచి అందదు. మోషే గారు చెప్తున్నాడు, నాన్న వెళ్ళొద్దు, కొండ మీదకి వెళ్ళొద్దు, దేవుడు చెప్పలేదు, వెళ్ళమని చెప్పలేదు, వెళ్ళొద్దురా అంటే నువ్వు అలాగే అంటావు. ఇక్కడ దాకా కనాన దాకా వచ్చేసాం, ఆ కొండ ఎక్కితే కనానే, దగ్గరికి వచ్చాక వెళ్ళొద్దు అంటావు. ఏమో నాయకుడు ఏంటో, నీ మాట వినం అని వెళ్ళిపోతే కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క కనాను దేశంలో నివాసం ఉంటున్న వాళ్ళు వీళ్ళని తరిమి 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 చాలామందిని చంపి మరలా లేవలేనట్టుగా వాళ్ళని తరిమి తరిమి చంపారు. అప్పుడు నువ్వు వెళ్ళొద్దన్నావు, మేము ఇంటి అంత బాగుందంటే ఉపకారం ఏముందండి? మోషే గారు వెళ్ళొద్దన్నప్పుడు ఆగాలి కదా, నాయకుడు చెప్పినట్టు ఆగల వద్దా? వెళ్ళిపోతే మరి ఏమైంది? అందరూ చచ్చిపోరు. పారిపోయి తరిమి తరిమి చంపితే వచ్చి మళ్ళీ
నువ్వు చెప్పినప్పుడు వినాల్సింది బాబా, వెళ్ళి దెబ్బతినేసామంటే చెప్పాను కదా నాన్న, మరి మీరు వినట్లేదు, ఏం చేయండి అని అంటాడు ఆయన ఏమంటాడు? మళ్ళీ తర్వాత మోషే గారే దేవుడు సెలవిచ్చాడు వెళ్ళండి అన్నాడు. అప్పుడు వెళ్తే అవతల నెఫ్యూలీలైనా అవతలుడు ఎంత బలాఢ్యుడైనా దేవుని సహాయం అంతే నీకు విజయం వస్తుంది, నాకు విజయం వస్తుంది, మనకు విజయం వస్తుంది. దేవుని సహాయం అందాలంటే ఎప్పుడు అందుతుంది? దైవ సేవకునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాట వినేటప్పుడు ఆశీర్వాదం వస్తుంది, అభివృద్ధి వస్తుంది, సహాయం దేవుని యొద్ద నుంచి సహాయం అందుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని మనం ఆచరించాలి. మీరందరూ మీ కష్టార్జితంలో దశంభాగం పట్టుకొచ్చి మా చేతిలో పెడతారు కదా. మీరందరూ ఇచ్చిన ప్రతి రూపాయలో మేము దశంభాగం తీసి మేము పక్కన పెడతాం. మీరందరూ ఒక దైవ సేవకుడిని నాకు ఇస్తే మాకు పెద్ద దైవ సేవకుడు ఇంకొక ఆయన ఉంటాడు. మేము అటుకెళ్ళి ఎక్కడ వెళ్ళా? డాడీ ఇస్తాడు, నాది నేను ఇస్తాను. ఎవరి దాళ్ళని పట్టుకెళ్ళి కవర్లో పెట్టి మాకన్నా పెద్ద పాస్టర్ గారి చేతిలో పెట్టి నెలలో ఒక రోజు అక్కడికి వెళ్ళి పొద్దున పోయి సాయంత్రం దాకా అక్కడ ఉండి ఆయనతో ప్రార్థన చేయించుకుని వస్తాం. ఇది క్రమం. ఏంటండి? క్రమం. అలా చేస్తే దేవుని సహాయం మనకు వస్తుంది, మాకు వస్తుంది. మీరు అందరూ ఇచ్చారని తీసేసుకుని జేబులు పెట్టుకుని స్తోత్రం నాయనని సహాయం ఆగిపోదు, దేవుని సహాయం రాదు. కాబట్టి ప్రియులారా, దైవ సేవకునితో నాయకునితో ఏముండాలండి? సహవాసం ఉండాలి. అర్థమవుతుందంటారా? ఏమన్నా అర్థమవుతుందంటారా? నాయకుడు లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు, దేవుని సహాయం వాళ్ళకి అందదు అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మోషే నాయకుడిగా ఉన్నాడు, అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడే సూపర్ ఫైనల్ ఇంకా, కానీ ఆయనకన్నా పైన మోషేని పెట్టాడు, నాయకుని పెట్టాడు. ఇప్పుడు మోషే చెప్పినట్టు ఎవరైనా ప్రధాన యాజకుడైన అహరోను కూడా వినాలా. అలాగైతేనే సహాయం వస్తుంది దేవుని దగ్గర నుంచి. నేనే ప్రధాన యాజకుని, నేనే సుప్రీం, నాకు ఇంకెవడు చెప్తాడు అన్నట్టుకుంటే దేవుని సహాయం ఆగిపోతుంది. కాబట్టి నాయకత్వం ఒకటి ఉండాలి, ఆ నాయకత్వానికి లోబడి ఉండాలి. అలాగైతే దేవుని సహాయం అందుతూ ఉంటుంది. మీకు అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత పాయింట్ 3 చెప్పాను ఏండి. 4వ పాయింట్ 2 కొరింథీ 1:10. 2 కొరింథీ 1:10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకు నువ్వు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. చాలు, ఇది ప్రార్థన సహాయం. ఏం సహాయం అండి? ఇప్పుడు దాకా దేవుడు సహాయం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒకరి కోసం ఒకరం ప్రార్థన సహాయం చేసుకోవాలి. ఏం చేయాలండి? ఒకరి కోసం ఒకరం ప్రార్థన సహాయం చేసుకుంటూ ఉండాలి. ఏమండి? మీరు మీ ఇంట్లో కేవలం మీకోసమే ప్రార్థన చేసుకునే అలవాటు మీకు ఉందనుకోండి, మీకోసం అంటే మీకోసం, మీ భర్త కోసం, మీ బిడ్డల కోసం, అంతే. ఇంకెవరి కోసం చేయరనుకోండి, అది కరెక్ట్ కాదు. ఈయనేమంటాడు? మేము మరణం పాలవ్వాల్సిన వారమై ఉండగా దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఎలా తప్పించాడు? మీరు మా కోసం ప్రార్థన సహాయం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని దేవుడు తప్పించాడు. ఇక ముందుకు కూడా మీరు అలా ప్రార్థనా సహాయం కొనసాగించండి అన్నాడు. ఇప్పుడు దైవ సేవకుల కోసం మీరు అందరూ ఏం చేయాలి? మీరందరూ ప్రభువా దైవ సేవకుల కుటుంబాన్ని దీవించండి. మీరందరూ కుటుంబం కోసం, దైవ సేవకుల అవసరాల కోసం, దైవ సేవకుల ప్రయాణాల కోసం, దైవ సేవకుల అన్ని విషయాల కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారు. మా పని ఏంటి? మేము చేతులెత్తి మీ అందరి పేర్లు గుర్తు చేసుకుని, మీ కుటుంబాలన్నీ గుర్తు చేసుకుని, మీ అవసరతలన్నీ గుర్తు చేసుకుని, ప్రభువా మా బిడ్డలందరినీ దీవించండి, సమస్యలన్నీ తొలగించండి మేము ప్రార్థన చేస్తుంటాం. చేస్తాం కదా. మేము ప్రార్థన చేయటం వలన, మా ప్రార్థన సహాయం వలన మీకు దేవుని సహాయం అందుతుంది. మీరందరూ చేసే ప్రార్థన వలన మాకు సహాయం అంతూ ఉంటుంది. అర్థమైందో లేదో అమ్మా? సహాయం ఎలాగ అందుతుంది? మా భార్య భర్తలు మా పిల్లల కోసం చేసుకుంటాం, సహాయం అందదు సార్. సహాయం అందదో. మరి ఎలాగ అందుతుంది సార్ సహాయం? దైవ సేవకుల కోసం మీరు బాగా ప్రార్థన చేయండి,
మిగతా సంఘస్థుల కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. మీకోసం వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ కోసం మీరు చేస్తుంటారు, మీకోసం మేము చేస్తుంటాం, మా కోసం మీరు చేస్తుంటారు. ఇలా ప్రార్థన సహాయం అందుతూ ఉంటే దేవుడు సహాయం అందుతూ ఉంటుంది. అమ్మ అర్థమైందా అన్న? అపోస్తలుడైన పౌలు గారు సేవకుడు, దైవజనుడు, సంఘానికి రాస్తూ లేఖ చెప్తున్నాడు, మీ ప్రార్థన సహాయం వల్ల మమ్మల్ని దేవుడు మరణం నుంచి తప్పించాడు, ఇక ముందుకు తప్పిస్తాడు, మీరు అలా ప్రార్థన సహాయం చేస్తూనే ఉండండి అని చెప్పి కోరుకుంటున్నాడు. అండి ఒక దైవ సేవకుడు బలంగా వాడబడతాడంటే ఆ సంఘస్థుల ప్రార్థన ఉంటేనే వాడబడతాడు. ఒక దైవ సేవకుడు క్షేమంగా కాపాడబడతాడు ప్రయాణాలంటే ఆ సంఘస్థుల ప్రార్థన బట్టే కాపాడబడతాడు. దైవ సేవకుని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే సంఘం ప్రార్థన బట్టే ఆరోగ్యం ఉంటుంది. నా మాటలైనా అర్థమవుతున్నాయి అంటారా? ఏమండి? కాబట్టి పాస్టర్ గారు ఏమై ఉన్నారో ఆయన ఆ స్థితిలో ఉండడానికి కారణం సంఘస్థుల ప్రార్థనే. మీకు అర్థమవుతుందంటారా? సంఘస్థుల యొక్క బాగోగులు బట్టి మీరు ఇలా ఉన్నారంటే మీకు ఈ కాపుదల ఉందంటే అది దైవ సేవకుని యొక్క ప్రార్థన గురించే దేవుడు మిమ్మల్ని అలా ఉంచాడు, మీ పరిస్థితులను అలా మార్చాడు. మనం ఒకరికొకరు ఏం సహాయం చేసుకోవాలా చెప్పాలి. మీరు మోకరించినప్పుడల్లా కేవలం మీ ఇంటోళ్ళ కోసం కాకుండా దైవ సేవకుల కోసం, పక్కన ఉన్న వాళ్ళ కోసం, సంఘస్థుల కోసం మీకు గుర్తొచ్చినంత మట్టుకి ప్రార్థన చేసేవారుగా ఉంటే మీకు దేవుని సహాయం అందుతుంది. నా మాట అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా అండి? ఏమ్మా, మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? పోనీ యోబు గారికి అన్నీ పోయినాయి, యోబు గారికి అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి. ఈదులోకి వచ్చి కొరుపులన్నీ వేసి రసిలు గారుతుంటే పెంకుతో గోక్కునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన ఆ స్థితిలో ఉండి ముగ్గురు స్నేహితుల కోసం ఈయన ప్రార్థన చేశాడు. ముగ్గురు స్నేహితుల కోసం ఈయన, వాళ్ళ ముగ్గురు ఈయన తిట్టారు. తిట్టిన వాళ్ళ కోసం ఎవరైనా ప్రార్థన చేస్తాడా? ఈయన్ని చాలా మాట్లాడినారు, వాళ్ళు నిందించారు, అవమానించారు, నువ్వేదో పాపం చేయబట్టి ఇలాగైంది, నీకు దేవుడు ఉత్తనే ఏమి శిక్ష వేయడు అని చాలా మాట్లాడినారు. కొన్ని అధ్యాయాలు ఆయన్ని చాలా మాటలు, అనుకోని మాటలు అనేశారు, బాధ గుండెల్లో పొడిచేశారు. ఇప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ ఈయన ప్రార్థన చేయాలంటే చేస్తాడు ఎవడన్నా? చేస్తాడా? దేవుడు డైరెక్ట్గా అన్నాడు, మీ ముగ్గురిని నేను అంగీకరించను, మీ ముగ్గురు మీద నా కోపం రగిలిపోతా ఉందంటే వాళ్ళ ముగ్గురు ప్రభు క్షమించి ప్రభు అంటే నేను క్షమించను. మీ పక్షంగా యోబు ప్రార్థన చేస్తే అప్పుడు మీకు మిమ్మల్ని అంగీకరిస్తాను అన్నాడు. వాళ్ళ ముగ్గురు వచ్చి, యోబు గారు, బాబా మా స్నేహితుడా, ఏదో తెలవక ఏదో మాట్లాడేసాం, మా కోసం ప్రార్థన చేయ బాబా అంటే ఇవన్నీ మర్చిపోయి ప్రభువా వీళ్ళని క్షమించిన ప్రార్థన చేశాడు. వాళ్ళ కోసం ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళని క్షమించాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ఈయనకి మళ్ళా పూర్వం ఉన్నదానికన్నా 2 అంతలు మళ్ళీ ఇచ్చేసాడు. వాళ్ళ కోసం ఈయన ప్రార్థన చేస్తే ఈయన దేవుడు దీవించడం ఏంటి? ఏమండి? ఈయన కోసం వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళని దీవించడం ఏంటి? మనం సిస్టమ్ అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు స్వార్థపరులంగా, ఎంతసేపు ప్రభు నా భార్య నా బిడ్డలో నేను దీవించే ఏమి దీవెనలు రావు, ఏమి సహాయం అందదు పైనుంచి. మనకు సహాయం అందాలంటే మనము ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి, వాళ్ళు మన కోసం ప్రార్థన. అలాగే మన అందరి కోసం ప్రార్థనలు చేసే ప్రార్థనా పరులుగా మారితే దేవుని సహాయం మనకు అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకెక్కువ చెప్పలేను, మీరు దాన్ని బట్టి రాసుకుని ఆ ప్రకారం మీరు మీ జీవితాలను సరి చేసుకుంటా ముందుకు వెళ్ళాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? 5వ మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయ చేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చి దేశంలో స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయము చేయవలెను అన్నాడు. ఇప్పుడేమో మీకోసం వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన మాత్రం చేయండి, సహాయం మీకు వస్తుందని చెప్పాడు. ఇప్పుడేమో ఇంకా కొంచెం ముందుకెళ్ళి యుద్ధం చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి? ప్రార్థన కాదు, ప్రార్థన చేస్తున్నారు ఓకే, ఇప్పుడు యుద్ధంలో పాలు పంపులు పొందండి, అప్పుడు మీకు సహాయం వస్తుందని చెప్తున్నాడు అండి. ఈ సందర్భం ఏంటో మీకు నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి అండి. ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా కనాను దేశం వెళ్తున్నారు. అమ్మా నా వైపు చూడండి. ఇశ్రాయేల్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? కనాను దేశం వెళ్తున్నారు.
కనాను దేశం ఇంకా కొంచెం దూరంలో ఉంది. ఆ ముందే కనాను దేశానికి మధ్యలో యోర్దాను నది ఉంటుంది. అది దాటితే కనాను దేశం. యోర్దాను నది యువతల ఉన్న దేశం, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుస్తున్నారు కదా, అక్కడ ఉన్న దేశం మనష్య అర్ధగోత్రములు గిలాదీయులు. వీళ్ళిద్దరూ అన్నారు, ఈ ప్రదేశం మాకు ఇచ్చేయి మోషే, యెహోషువ మాకు ఇచ్చే అన్నారు. ఇచ్చేయంటే మన అందరం అక్కడికి కదా వెళ్ళాలి, కనాను దేశం కదా వెళ్ళాలి, అక్కడ కదా మన అందరం పంచుకోవాలి సమానంగా. మీరు 2 గోత్రాలలో ఎక్కడిచ్చేయమంటే మరి ఎలాగా అని అడిగితే, లేదు ఇక్కడ మాకు చాలా మేత బాగుంది, మా పశువులకు మేత బాగుంది, అందుకని ఈ ప్లేస్ మాకు ఇచ్చేయి అని అడిగితే వీళ్ళ పొట్టేశారు ఇమ్మని. మన అందరం అక్కడ తీసుకోవాలంటే వదులుతలేదు. అప్పుడు చెప్పాడు అనమాట, మీకు ఈ ప్రదేశం స్వాస్థ్యంగా కావాలనుకుంటే మీ మందల్ని ఇక్కడ కట్టేసుకోండి, మీ భార్యల్ని పిల్లల్ని ఇక్కడ ఉంచుకోండి, ఇక్కడ మీకు వాళ్ళకి ఏదో గుడారాలు వేసుకుని ఇక్కడ ఉంచుకోండి. మీలో ప్రతి పురుషుడు మిగిలిన గోత్రాలతో పాటు, మొత్తం 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో ఒక గోత్రంన్నర ఇక్కడ ఉన్నా మీలో ప్రతి పురుషుడు మిగిలిన గోత్రాలతో పాటు కనాను దేశం రావాలి. ఏంటి ఇది మీకు కావాలనుకుంటే భార్యల్ని పిల్లల్ని ఇక్కడ ఉంచవచ్చు, పశువుల్ని ఇక్కడ ఉంచవచ్చు. మీరు మాత్రం ఆయుధదారులై కటకదారులై మిగతా వారితో రావాలి, కనాను దేశంలోకి ఎంటర్ అవుతాం. ఆ దేశంలో ఆల్రెడీ స్థిరపడిపోయి ఉన్నారు కదా చాలామంది, వాళ్ళతో యుద్ధం చేయాలా. ఈ పక్క నుంచి మొదలెట్టి యుద్ధం ఒక్కోటి స్వాధీనపరుచుకుంటే మొత్తం దేశం అంతా యుద్ధాలు చేసి స్వాధీనపరచుకోవాలి. ఆ మిగిలిన గోత్రాలందరికీ దేశాన్ని పంచిపెట్టేదాకా, యుద్ధాలు అయ్యేదాకా మీరు వాళ్ళతో యుద్ధం చేయాలి. మొత్తం అంతా స్వాధీనం అయిపోయాక అప్పుడు మీరు వచ్చి ఇక్కడ మీరు ఉండొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు మీకు ఇది కావాలంటే ముందుగా ఇది కావాలంటే, మాకు అక్కడే కావాలి, అక్కడికి వస్తామంటే ఓకే, మీరు ముందే కావాలన్నారు కాబట్టి మీరు తీసేసుకుని ఇక్కడే ఉండిపోతామంటే అది న్యాయం కాదు, అది మీకు పాపం అయిపోతుంది. మీ భార్యలు వదిలేండి, పిల్లలు వదిలేండి, పశువులు వదిలేండి, మీరు మాత్రం వచ్చి వాళ్ళతో పాటు ఏం చేయాలి, యుద్ధం చేసి అంతా స్వాధీనపరుచుకుని అప్పుడు వచ్చి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాడు. మనం కూడా యుద్ధం చేయాలి. మనం కూడా ఏం చేయాలండి, సంఘంలో ఎవరికైనా బాగాలేదు, సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చింది, సంఘంలో ఎవరికైనా ఇబ్బందుల్లో పడ్డారు, మనం మిగిలిన వాళ్ళందరం వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఏం చేయాలి, యుద్ధం చేయాలి. ప్రార్థన అంటే మామూలుగా ఉంటుంది, యుద్ధం అంటే మామూలుగా ఉండదు. యుద్ధం అంటే సంఘం అంతా ఉపవాసంలోకి వచ్చేయాలి. ప్రార్థన అంటే దానికి జవాబు 10 రోజులు 1 నెల రోజులు పడుతుంది అనుకుందాం. ఉపవాసం ఉండిపోతే వెంటనే వచ్చేద్దాం. కాబట్టి ఒక్కళ్ళకి కష్టం వచ్చిందని తెలిస్తే మిగిలిన సంఘం అంతా ఉపవాసం ఉండిపోయి యుద్ధ పేరు మొదలెట్టేసాం అనుకోండి సైతాన్ మీద, ప్రభువా మా సహోదరుడు ఇలా ఉంటాకెళ్ళేది పరిస్థితి మారిపోవాలని మొత్తం అందరం ఉపవాసం ఉండిపోయి యుద్ధం మొదలెట్టేసాం అనుకోండి సైతాన్ శక్తుల మీద. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అందరం ఒక చోట మా సంఘంలో కూడి చేయి పట్టుకుని సంఘంలో కలిసి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది యుద్ధం. మీకు అర్థమవుతుందంటారా? అందరం ఒక సమస్య మీదే ఏక మనసుతో ఏక ఆత్మతో సైతాను శక్తుల మీద యుద్ధం ప్రకటించి ఉపవాసం ఉండిపోయి మనం యుద్ధం చేస్తే ఆ యుద్ధం త్వరగా గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలిగింది. మీరు యుద్ధం చేయాలి, మీకోసం కాదు, ఎవరి కోసం? మీకు ఇది కావాలంటే, మీకు ఇది స్వాస్యంగా రావాలంటే ఎవరిదాన్ని ఇవ్వతలే, మీరు మీ సహోదరులందరూ స్వాస్యం పొందేదాకా యుద్ధంలో మీరు కూడా పాలు పంపులు పొందితేనే మీకు ఇది ఇస్తాను అన్నాడు. అలాగని ఓకే అని వెళ్ళారు, మొత్తం అంతా సాధించారు, అప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నారు. అలాగే మనం కూడా మనకి దేవుని సహాయం రావాలంటే సంఘంలో ఎవరికి తేడా వచ్చినా మన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం మనం ఏం చేయాలా, ఉపవాసం ఉండి యుద్ధ పేరు మోగించాలా సైతాన్ శక్తుల మీద. అలాగైతే మనకు సహాయం వస్తుంది అండి. ఒక్కో స్టెప్ మనం నేర్చుకుంటాం, ముందుకు వెళ్ళాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. తర్వాత 6వ మాట ఏమండి, 6వ మాట ఆదికాండం 49:24 మెంట నుండి దీవెనలు, సర్వశక్తిని దీవెనలు, తండ్రి దీవెనలు, చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమయ్యేంత ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే, దేవుని సహాయం నీ మీదకి రావాలంటే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని బలము వలన
నీ తండ్రి దేవుని పైనుంచి మింటి దీవెనలు, కింద దాగి ఉన్న జలముల దీవెనలు, పశువుల దీవెనలు, గర్భఫలముల దీవెనలు, స్తనముల దీవెనలు. అబ్బాయి ఇంకా దీవెనలన్నీ వరుసపెట్టి చెప్పేశాడు. పర్వతాల కంటే పైకి వెళ్ళిపోతాయి దీవెనలు, నెత్తి మీదకి వచ్చేస్తాయని చెప్పాడు. ఇన్ని దీవెనలు రావడానికి గల కారణం ఏంటంటే, ఏమండి, అంత సహాయం రావడానికి గల కారణం ఏంటంటే వేరుపాటు జీవితం. ఏంటండి? వేరుపాటు జీవితం. నీకు దేవుని సహాయం ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు పర్వతాల కంటే హెచ్చుగా, నీ తండ్రి దీవెనలు చిరకాల పర్వతాల కంటే హెచ్చుగా దేవుని దీవెనలు అన్నీ వచ్చేయాలంటే, ఆశీర్వాదాలు వచ్చేయాలంటే ఎప్పుడు వస్తాయంట? వేరుపాటు జీవితంలోకి వస్తే నీకు అలాంటి ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తాయి. అండి, అందరితో పాటు మనం కూడా ఒకటే కాదు. అందరితో పాటు మనం కూడా ఒకటే కాదు. అందరూ జ్వరం వస్తే కట్టించుకుంటాకి వెళ్తారు, మనం వెళ్ళాం. అందరూ దేని దానికి ఎట్లా అంటారు, మనం పెట్టకూడదు అంటాం. మాకు వాక్యమే ప్రామాణికం అంటాం. దేవుని నడిపింపు ప్రకారమే వెళ్తామంటాం. అందరూ మంచి రోజు అంటారు, మనం ఏ రోజునైనా కార్యక్రమం చేసుకుంటాం. వేరుపాటు జీవితం. ఏంటండి? వేరుపాటు జీవితంలోకి వస్తే నీకు అలాగ ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. అందరితో కలిసిపోతే పని అవ్వదు. వేరుపాటు జీవితంలోకి రావాలి. వందనాలమ్మా. ఎలా రావాలండి? వేరుపాటు జీవితంలోకి మన అందరం నడిపించబడాలి. అండి, ఇంకా ఆచారాలు మొత్తం వదిలేయాలా? ఏం వదిలేయాలండి? ఆచారాలు మొత్తం వదిలేయాలి, సాంప్రదాయాలు మొత్తం వదిలేయాలి, మూఢనమ్మకాలన్నీ వదిలేయాలి. నీవు వేరుపాటు జీవితంలోకి వస్తే నీకు ఆశీర్వాదాలు అలాగ పర్వతాల కంటే పైగా వచ్చేలాగా దేవుడు సహాయం నీ మీదకి వచ్చేద్దంట. ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, దీవెనలు. నీ ఇష్టం. ఇంకా ఎన్ని దీవెనలు వస్తాయో మనం కోలుసుకోలేము. ఇంకా అన్ని దీవెనలు వచ్చేస్తాయి. ఎవరి మీదకి వస్తాయి చెప్పండి? వేరుపాటు జీవితం. నేను ఈ రోజుల్లో కూడా చూస్తుంటాను, బయటకు వస్తే అన్ని గమనిస్తుంటాం. బండి మీద ఎక్కుతారు భార్య భర్తలో, స్టార్ట్ చేయరు. మళ్ళీ ఇంట్లో ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఆ ఎదురుకుండా వచ్చి ఇలా కుదిరి 4 అడుగులు వేసాక అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఈయన. చాలామందిని చూస్తున్నాను నేను. ఏండి, చచ్చికొచ్చే వాళ్ళు కూడా ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి సార్? వేరుపాటు జీవితం లేదు. ఆచారాలే, సాంప్రదాయాలే. ఎక్కడ గొడవ అక్కడే. నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? ఇలా వస్తారు. పిల్లి వచ్చిందని కూడా, అమ్మ బాబా పిల్లి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంక మరి ఇంకా ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? ఎవరన్నా భర్త చచ్చిపోవడం వస్తే భయం. ఇవన్నీ కరెక్ట్ కాదు. దేవుని స్వరూపం. భర్త చనిపోయిన వారిని ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించమని చెప్పింది వాక్యం. వాళ్ళకు మేలు చేయమని చెప్పింది వాక్యం. వాళ్ళను పట్టించుకోమని చెప్పింది వాక్యం. వాళ్ళ తరపున వ్యాజ్యం ఆడమని చెప్పింది వాక్యం. వాళ్ళకి న్యాయం తీర్చమని చెప్పింది వాక్యం. వాళ్ళకి అండగా ఉండమని చెప్పింది వాక్యం. వాళ్ళని చూసి నువ్వు ముందే ఇక్కడ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారా వాక్యంలో? ఏండి, నీవు వేరుపాటు జీవితం లేకపోతే అస్సలు ఆశీర్వాదాలు, దేవుని సహాయం రాదు. ఎవరన్నా నేను వెళ్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళను వెనకడుగు వేస్తే, అమ్మ అలాగుండు నువ్వు రావటం ఆశీర్వాదం అని ఆవిడ అలాగుండగానే వెళ్ళిపోతాం. ఏమవుతుంది? ఏమవుదాం. వాళ్ళని మనం ఆశీర్వదించాలి, వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలి. అంతేగాని ఈ ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వేరుపాటు జీవితంలోకి వచ్చేయాలి. అలాగైతే దేవుని సహాయం, ఆశీర్వాదాలు, దీవెనలన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. హెబ్రీ పత్రిక ఆఖరి పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. ఇంకా అండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభుల వారు మనలాగే శరీర ఆకారంలో వచ్చారు. మనలాగే ఆయనకి శరీరం ఉంది. మనలాగే ఆయనకి మనం ఎలాగున్నాం అలాగే ఆయన ఉన్నాడు. మనలాగే ఆయన ఆకలేసింది. మనలాగే ఆయన మంచినీళ్ళు తాగారు. మనలాగే ఆయన భోజనం చేశారు. మనలాగే మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుంది, ఆయనకు కూడా అంత నొప్పి వస్తుంది. మనలాగే ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించారు. ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించారు కాబట్టి ఆయన శ్రమలు పొందాడు. ఆ శ్రమలు పొందాడు కాబట్టి మనకు వచ్చే ప్రతి బాధ ఆయనకి అర్థమవుతుంది. ఆయనకి అర్థమవుతుంది అండి. చీమకి ఏదన్నా బాధ వస్తే ఆ చీమ ఇంకో చీమకి చెప్తే దానికి అర్థమవుతుంది. మనకేమో అర్థమవుతుంది? నేను అర్థమవుద్దా?
మనం ఎలాగొచ్చి చీమలారా రోడ్డుకి అడ్డంకి వెళ్ళిపోతున్నారు, నా కారు వెళ్ళిపోతే మీరు అందరూ చచ్చిపోతారు, ఆగిపోండి అని 50 సార్లు చెప్తే వాటికైనా అర్థమవుతా? మీరు అలా దండుగా వెళ్ళిపోతున్నారు, నేను కారు ఎక్కించేస్తే అందరూ చచ్చిపోతారు, వెళ్ళిపోండి గబగబా వెళ్ళిపోండి అని పొద్దున్న సన్నలాగా చెప్తుంటే పోయినా ఏంటా? వాటికైనా అర్థమవుద్దా? ఇతను కూడా చీమలాగా అయిపోయి ఎవరు బాబు ప్రమాదం ఉందిరా అని చెప్తే 2 నిమిషాల్లో ఎక్కడిదక్కడే కనపడదు, ఒక చీమ కనపడదా? మనలాగే ఆయన మన రూపంలోకి వచ్చేసాడు. మహాకాశాల్లో ఎవరో సమీపించడానికి తేజస్సులో నిత్యము అమరుండే ఉండే మహాపరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క ఆకాశాన్ని విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం పడ్డ బాధలన్నీ పడ్డాడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పేదరికంలో పుట్టాడు, దీనుడిగా జీవించాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా అయిపోయాడు. ఆయన పడ్డ బాధలు మనం కూడా పడం, అన్ని బాధలు పడ్డాడు మన కోసం. కాబట్టి మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు, మనం శోధింపబడినప్పుడు ఆయన కూడా శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు. కాబట్టి మన బాధ ఆయనకి అర్థమవుతుంది. మనకు ఆయన సహాయం చేయటానికి ఆయనకి అర్థమవుతుంది. ఆయనకి మన బాధ ఎంత బాధో అనేది ఆయనకి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనకు సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు అని చెప్పి రాసిపెట్టాడు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు నాకు యురోసనాలు చిన్నప్పటి నుంచి నాకు యురోసనాలు అంటే తేలదాం, తలపోటు అంటే తేలదాం అనుకుందాం, అసలు నాకు తేలదాం. ఇప్పుడు సంఘంలో ఒకరికి యురోసనాలు వచ్చేస్తున్నాయి, అత్తమానం అయ్యగారు ఇలా యురోసనాలు వచ్చేస్తున్నాయండి నాకు చెప్పారు. వచ్చి నాకు అసలు ఎప్పుడు రాలేదు, నాకేం తెలుస్తుంది? నాకు ఎప్పుడు తలపోటు రాలేదు, నాకు తలపోటు వచ్చేదని బద్దలైపోతున్నానని నాకేం తెలుస్తుందా? అదే నాకు యురోసనాలు తలపోటు వచ్చేసింది అనుకోండి, చాలా కాలం బాధపడ్డాను అనుకోండి, నాకు తెలదు. కానీ తలపోటు గురించి మా మిస్సెస్కి తెలుసు, తలపోటు మా బాధ. ఆవిడ చాలా బాధపడిపోతుంటుంది. మీరు ఎవరైనా తలపోటు వస్తుందంటే ఆవిడ మీకు సలహా చెప్తుంది. చెప్తారా చెప్పరా? ఎవరికన్నా కాళ్ళు ఇరిగిపోయింది అనుకోండి, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే అందులో మెలుకులని చెప్తాడండి. చెప్తారు చెప్పరు? మీరు ఎలాగ ఉండాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఎప్పుడు దాకా రెస్ట్లో ఉండాలి, ఎప్పుడు మనం నడవాలి, ఎంత దాకా నడవాలి, ఎలా చేయాలి, దాని గొడవ అంతా చెప్తారు చెప్పరా? మీరు ఆల్రెడీ అందులో పడి వెళ్ళారు, శ్రమంలో పడి వెళ్ళారు, కష్టాలు పడ్డారు. ఎవరికైనా జరిగితే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతారు మీరు. అవును కదా? అమ్మాయి ఇలా జాగ్రత్తగా ఉండాలి, అలా జాగ్రత్తగా ఉండాలి, తలపోటు వస్తే మీరు ఇలా చేసుకోండి తగ్గుతుంది, మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని అందులో బాధలు పడి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు కొత్తగా బాధల్లోకి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? సలహాలు, సూచనలు, బయటపడే మార్గాలన్నీ చెప్తారు. అవును కదా అండి? కాబట్టి యేసు ప్రభువు వారు మనం పడ్డ బాధల కన్నా ఎక్కువ ఆయన పడ్డాడు, శ్రమలు పడ్డాడు. కాబట్టి మనం పడే ప్రతి శోధన, ప్రతి బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆయన మనకు సహాయము చేయగలవాడు అని చెప్పి రాసిపెట్టాడు. కాబట్టి మనం ఏ బాధ వచ్చినా నిస్సందేహంగా, నిస్సంకోచంగా ప్రభువుకు చెప్పుకోవచ్చు. ఆయనకి అర్థం చేసుకునే ఆ బాధల్లో గుండా వెళ్ళాడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు, మనకు సహాయం చేయగలిగిన సర్వశక్తిమంతుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు సహాయము చేసే దేవుడు. ఆయన పరిశుద్ధ స్థలముల నుంచి మనకు సహాయము చేయునుగాక అనే వాక్యాన్ని చదువుకున్నాం. ఆ సహాయం ఎలా చేస్తాడు, ఎవరికి చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, మనం ఎలాగుంటే సహాయం పొందుకోగలం అనేవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన యందు నమ్మకం ఉన్న వారికి సహాయం చేస్తాడు. ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ఉదయం ప్రార్థనకి ఏంటని దేవునితో సహవాసం ముందే ప్రిపేర్ చేసుకుని ఇదే నా టైం టేబుల్, ఇది తూచా తప్పకుండా పాటిస్తానన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. మూడో పాయింట్, దైవ సేవకునితో సహవాసం నిబంధన కలిగి ఉన్నవారికి సహాయం అందుతుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నువ్వు ఇతరుల కోసం చేస్తే నీకు సహాయం అందుతుంది, వాళ్ళు నీ కోసం చేస్తే వాళ్ళకి సహాయం అందుతుంది. తర్వాత మనము యుద్ధము చేసే అలాంటి అనుభవంలోకి వెళితే సహాయం అందుతుంది. వేరుపాటు జీవితంలో ఉంటే సహాయం అందుతుంది.
శోధింపబడే వారికి ఆయనే శోధింపబడ్డాడు, ఆయన అర్థం చేసుకుని మనకు సహాయం చేయగల శక్తిమంతుడు కాబట్టి ఆయనకి మొర్రపెట్టుకుని సహాయం పొందుదాం. అలాగున మనందరము ఈ యొక్క ఆత్మయాత్రలో దేవుని సహాయం పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి